హాయ్ మమ్మీ. హాయ్. ఈరోజు ఏం వంట చేస్తున్నావు మమ్మీ? ఏంటి స్పెషల్? ఈరోజు చాలా సింపుల్ వంట, చాలా టేస్ట్గా ఉండేది. గుడ్డు ఉల్లికారం. అబ్బో, గుడ్డు ఉల్లికారం. ఉల్లికారం అనొచ్చు, ఎల్లిపాయ కారం అనొచ్చు. ఓకే, రెండు అంటారు. గుడ్డు వెల్లుల్లి కారం చేస్తున్నావా? వీడియోలో ఇంతవరకు లేదు కదా. ఇంతవరకు చేయలేదు మమ్మీ ఎప్పుడు. అవును, నువ్వు వీడియోలో ఎప్పుడు చేయలేదు. అందుకే ఈరోజు చేసి చూపిస్తాను. ఓకే, సో చేయడం ఎలాగో చూపిద్దు. పద మమ్మీ, పద, లెట్స్ గో. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నామండి. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను కోడిగుడ్డు ఎల్లుల్లి కారం చేస్తున్నానండి. ఎప్పుడు మన వీడియోలో ఎప్పుడు చేయలేదు కదా, ఫస్ట్ టైము నేను చేసి చూపిస్తాను. ఏ కూరగాయలు ఉన్నా లేకపోయినా సింపుల్గా 4 గుడ్లు ఉంటే కూర చేసేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో పూర్తిగా చెప్పు మమ్మీ. వీడియో చూసిన వాళ్ళు కూడా ట్రై చేస్తారు వాళ్ళకి నచ్చితే. అవును, సరే, ఓకేనా? లెట్స్ గో. ఓకే, చూడండి, నేను 1 డజన్ గుడ్లు తీసుకున్నానండి. గుడ్లు తీసుకొని మంచిగా ఈ రకంగా 4 దిక్కల్లో కాట్లు పెట్టుకుంటుండా. ఘాట్లు ఇవన్నీ పెట్టుకున్నానండి. అట్లా పెట్టుకుంటే మంచిగా వెల్లుల్లి కారం లోపలికి వెళ్తుందన్న మమ్మీ. అవునవును, ఇందులోకి ఘాట్లలోకి ఇప్పుడు కనపడదు, ఏంచినా కనపడతాయి బాగా. అవును, మంచిగా కారము నూనె మంచిగా పోయి బాగా ఎగుద్ది అనమాట. ఓకే, సరే, ఇప్పుడు మనం వేయించుకుందాం. ఓకే, వేయించుకోవడానికి ఫస్ట్ కళాయి పెట్టుకుందాం. చక్కగా స్టవ్ ముట్టించుకుందాం. ఆయిల్ పోసుకుందామండి, 100 గ్రాము. సరే గాని వాయిస్ ఏంది మమ్మీ ఇంత క్లారిటీగా వస్తుంది వీడియోలోకి? అవునా, చూడు మైక్లో. అబ్బో, వాట్ ఏ సడన్ సప్పై. ఎంత ఇది చెప్పు. మంచి బ్రాండెడ్ హాలీల్యాండ్ అనేసి మైకులు తీసుకున్నాము. ఇది వచ్చేసరికి మొబైల్ వర్షన్. నార్మల్ అయితే కాంబో అయితే 15,000 అయింది, కానీ మొబైల్ వర్షన్ ఇప్పుడు ప్రస్తుతానికి డిస్కౌంట్లో దొరికింది. 10,000 చేంజ్ అనమాట. ఎన్ని మైకులు వచ్చినాయి? 2 మైకులు. అందుకే నా వాయిస్ కూడా ఎంత క్లారిటీగా వస్తుంది చూడు వీడియోలో. అవునవును, ఓకే, బాగుంటాయి. వాయిస్ నుంచి బాగా వస్తుంది, అదిరిపోని వస్తాయి. ఈ పైన వీడియోలు ఇంకా క్లారిటీ వాయిస్ తోటి వస్తాయి, చూస్తూ ఉండండి. అవును, సరే మమ్మీ, వంట చేయి తొందరగా. సరే, చాలా సింపుల్ వంట ఈరోజు. ఓకే, చూడండి, ఫస్ట్ మనం కరివేపాకు వేసుకుందాం. ఓకే, ఆయిల్ బాగా కాగిందండి. ఆల్రెడీ కాగిన నూనెలో డైరెక్ట్ కరివేపాక. ఓకే, చూడు, అబ్బో చిటపట్లాడుతుంది. ఇప్పుడు వెంటనే 2 ఉల్లిగడ్డలు సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిగడ్డలు. ఓకే, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. మమ్మీ, మరి మనకి కొత్త మైకులు వచ్చిన సందర్భంగా ఒక మంచి పాట ఏదైనా పాడరాదా? అవునా, కాపీ రైట్ పడద్దేమో. పడదా? నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తుంది, నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని, కనులు తెరిచిన కనులు. వావ్, సూపర్ మమ్మీ, సూపర్ సూపర్ సూపర్. కాపీ రైట్స్ పాటలు పాడితే రావు మమ్మీ, పాటలు పెడితే వస్తుంది. అంటే ఆ పాటను డౌన్లోడ్ చేసి మన యూట్యూబ్ లో పెడితే వస్తుంది, పాడితే ఏం రాదు. ఓకే ఓకే, అయిందా మరి వంట? మనము ఉల్లిగడ్డ కొద్దిగా అయితే ఎగుద్ది. ఈ లోపు మనము ఇది దంచుకుందాం. అందులో వేసేటి కారము, ఎల్లిపాయలు అన్ని. ఓకే, దంచేయి. చేతి రోల్ తో దంచుతానవా? అవునవును, రోట్లోనే బాగుంటది. ఒక 2 స్పూన్లు జీలకర్ర. ఓకే, జీలకర్ర వేసి ఒకటి దంచుకుందాం ఫస్ట్. మెదిగినంత వరకు. ఇప్పుడు మనము ఎల్లిపాయలు 2 గడ్డలండి ఎల్లిపాయలు. ఇప్పుడు 4 స్పూన్లు కారం. మనకి ఎల్లుల్లి కారం కదా, అందుకని కారం ఎక్కువ ఉండాలి. 4 అంటే చిన్న స్పూన్ రాట్లే. 4 స్పూన్లు కారం, 2 స్పూన్లు ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి ఇప్పుడు మనము దంచుకుందాం లైట్గా. ఇందులో మెదిగేది ఏం లేవు అట, అన్ని కలిస్తే చాలు. కానీ ఎల్లిపాయలు మెదగాలి కదా. ఎల్లిపాయలు మెదగాలి మరి అంతే. మరి ఇంకేం నలుగుతాయి మమ్మీ? వేసింది ఉప్పు, కారము, ధనియాల పొడేనా? అదే అందుకే ఏం మెదిగేది లేదు అన్న. మెయిన్ ఇంకా ఎల్లిపాయలు ఒకటి మెదిగితే చాలు. అవును, స్పూన్. నేను చేతితో తిప్పను. మెదగలే అన్ని ఏదన్నా స్పూన్ తోటే. మెదగలే. ఏంటి బావా? హాయ్ డాడీ. హాయ్. ఏం డాడీ వీడియోలో రావట్లేదని చాలా మంది అడుగుతుంటారు. నువ్వు అప్పుడప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడన్నా వస్తుండే. ఎండలకి చేసి ఆల్బెట్ వస్తున్నాడు. మంచిగా మెదిగింది. ఒకసారి తిప్పు స్పూన్ తోటి. మెదిగిందా? చాలా ఎల్లిపాయలు అట్నే ఉంటుంది. లేవు, మెదిగింది అట్నే ఉండాలి. ఓకే, కొద్దిగా కచ్చా పచ్చగానే ఉండాలి. ఇప్పుడు మనం మంచిగా తోడుకొని మంచిగా ఫ్రైలో వేసుకుందామండి. బాగా ఎర్రగా వేగినాయండి. మనం వెంటనే దంచుకున్న కారం వేసుకుందాం. అంతే, ఆ కారం అందులో వేసుకొని మంచి కలుపుకోవడమేనా? అంతే. ఇది మంచిగా కలవనిచ్చి గుడ్లు వేసుకున్నాం. వెంటనే గుడ్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ తగ్గింది.
ఇప్పుడు వెంటనే మనము మంచిగా ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు. ఆహా, డాడీ తీసుకున్నాడా ఏంటి గుడ్లు? డాడీ ఏం తీసుకోలే. ఏది కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి మమ్మీ కరెక్ట్గా. అనేసిన ఒక డాడీని ఒక మాట పాపం తీసుకోలేదు. తీసుకుపోయిండేమోనని. కొంచెం ఒక చిటికెడు పసుపు అండి. చూడు డాడీ నువ్వు తీసుకుపోయినావా అంటుండ్రు. అమ్మాయికి చూస్తే అంతే. అమ్మకెళ్ళి చూస్తే అంతేనా? కలిపెట్టు బావా. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. చక్కగా కలిపెట్టు బావా. ఉల్లి కారం అంటారా దీని కోడిగుడ్డు అంటారా? కోడిగుడ్డు ఉల్లి కారం అంటారు, కోడిగుడ్డు ఉల్లి కారం లేదా కోడిగుడ్డు ఎల్లిపాయ కారం. ఎల్లిపాయ కారం ఏదన్నా అనొచ్చు. ఇది డైరెక్ట్గా అన్నాలు కలుపుకొని తింటామేనా లేకపోతే మళ్ళీ సపరేట్ కూర కావాలన్నా? ఇంకా అన్నంలో కనుక్కోవాలి తింటాం ఇది. డైరెక్ట్గా అన్నంలో ఇంకేం కూర లేనప్పుడే ఇట్లా చేసుకోవాలి మనము. అన్నంలో కలుసుద్దా? కలుసుద్ది. నూనె వేసి మంచి ఉల్లిగడ్డ వేయించింది కదా, కలుసుద్ది బాగా. మంచిగా కలిసిద్ది. ఇంత కారం వేసుకుంటే ఇంత అన్నం తినొచ్చు. అవును. ఇప్పుడు ఈ టైంలో ఉప్పు చూసుకుందామండి. కొంచెం పడుతుంది ఉప్పు. ఇంకా అయిపోయిందండి. ఇంకా దించుకోవటమే అంతే. ఎంత ఈజీ కోడిగుడ్డు ఉల్లికారం. చూశారు కదండి కోడిగుడ్డు ఉల్లికారం నేను ఎంత సింపుల్గా చేశానో. మీరు కూడా ఇట్నే చేసుకోండి ఎప్పుడైనా. సరే భోంచేద్దాం పదండి. మమ్మీ అన్నం పెట్టే మమ్మీ. వడ్డించుకుందాం. కూర వడ్డించేసాయి. ఇంకా రండి మనం అందరం తిందాం. కొంచెం కారం. తినేసి టేస్ట్ వచ్చిన చెప్పు మమ్మీ. మంచిగా ఉంది. కోడిగుడ్డు ఉల్లి కారం బాగుంది బాగా మంచిగా ఉంది. థ్యాంక్ యూ బావా. నేను కూడా టేస్ట్ చూసి చెప్తానండి. గమ్లాడిపోతుంది. ఎల్లుల్లిపాయ వేసినాం కదా, జీలకర్ర ఎల్లుల్లిపాయ కరివేపాకు అన్నీ వేసినాం కదా, చాలా బాగుంది. ఇట్లా గుడ్డు తీసుకొని తీసుకొని ముద్ద. అదుర్సా చాలా బాగుంది. దేని టేస్ట్ దాంట్లో కదా. అవును. ఉంది. అట్లా అన్నం కలుపుకొని పైన గుడ్డు పెట్టుకొని అట్లా లేపేయాలన్నమాట. అండ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. నేను కూడా తినేసి టేస్ట్ ఎట్టుందో చెప్తాను. చాలా బాగుంది. అర్జునుంది. ఉల్లికారం కూడా మస్తుంది. అవును. మంటుందా? లైట్గా. లైట్ కారమా? లైట్గా. ఇంకా మాత్రం కారం ఉండాలా. ఓకే. మమ్మీ సూపర్ ఉందిగా. సూపర్ ఉంది. అదిరిపోను ఉంది. ఎక్కువ కారం కూడా లేదు, కరెక్ట్గా ఉంది. ముద్ద లేపాడు. సూపర్ సూపర్ మస్తుంది మమ్మీ. పట్టు బావ నీకు ఇలా గుడ్డు పెడతా. మా బంగారు బావ. మమ్మీ చాలా మంచి చేసినావు. వెల్లుల్లి కారము విత్ వైట్ రైస్, ఆ గుడ్డు కలుపుకొని తింటుంటే అద్దరిపోను మమ్మీ. అద్దరిపోను చాలా బాగుంది. కొంతమందికి ఇట్లా కలపడం ఇష్టం ఉంటుందో లేదో తెలియదు, కానీ కొంతమంది ఇట్లా కలుపుతారు. ఎవరి తిండి వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ తినేది ఎలా అయినా కానీ చేసిన వంట అయితే చాలా బాగుంది. అవును. ఎంతో సింపుల్గా ఎంత టేస్ట్గా ఉంది తెలుసునా. అవును. అద్దరిపోను ఉంది. అవును. సో వీడియో చూసేటోళ్ళు మీకు కూడా నచ్చితే ఇదే విధంగా చేసుకోండి. చాలామంది చేసుకుంటూనే ఉంటారు, కానీ చూడని వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కొత్తగా చూసేటోళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా త్వరలో 10,000 సబ్స్క్రైబర్లు టచ్ అవ్వబోతున్నాం. సో 10,000 సబ్స్క్రైబర్స్ అయితే కేక్ కటింగ్ చేస్తుంది మమ్మీ. నేను చేసిన కోడిగుడ్డు ఉల్లికారము మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మమ్మీ, టాటా బాయ్ బాయ్. టాటా బాయ్ బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్.